హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మేమైతే ఈరోజు కర్ణాటకలోని కురుగోడు గ్రామానికి అయితే వెళ్ళాము. ఇది బళ్ళారి నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మా మేనత్త వాళ్ళ ఊరు. ఇక్కడ అదృష్టం ఏంటంటే చాలా పురాతనమైన గుడి ఒకటి ఉంది. అదేంటంటే దొడ్డ బసవేశ్వర స్వామి వారి ఆలయం. సో మనం ఆ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇదే అయితే ఆ గుడి గోపురము. మనం ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ అయితే చాలా ఉంది. ఈ గుడి మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే మనం లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ లోపల ధ్వజస్తంభం కనిపిస్తుంది, అలాగే లోపల గుడి ప్రాంగణం. ఇంకా ఈరోజు పబ్లిక్ తక్కువ ఉండడం వల్ల మనం దర్శనం అయితే చాలా త్వరగా చేసుకోవచ్చు. కనిపిస్తుంది కదా మీకు దొడ్డ బసవేశ్వర స్వామి వారి విగ్రహం. చూస్తున్నారు కదా ఎంత పెద్దదిగా ఉందో. ఈ విగ్రహం 12 అడుగుల ఎత్తులో ఉంది. అంతేకాక ఈ విగ్రహం విజయనగర రాజుల కాలం నాటిదని చెప్తున్నారు. అంతేకాక ఈ విగ్రహం 800 సంవత్సరాల క్రితందని చెప్తున్నారు. ఈ గుడి చూస్తున్నారు కదా, మొత్తం రాతితో అయితే చేయబడింది. అలాగే ఈ గుడి చాలా విశాలంగా అయితే ఉంది. ఎదురుగా ఒక చిన్న నంది. అలాగే దర్శనం చేసుకొని అదే గుడి పక్కలో ఉన్న కొంచెం ముందుకు బయలుదేరితే పక్కనే ఉన్న శివలింగం మనకు దర్శనమిస్తాడు. సో మేమైతే ఇక్కడ దర్శనం అయితే చేసుకుంటున్నాము. ఈ శివలింగం దర్శనం అయితే అయ్యాక కొంచెం ముందుకు వెళితే పక్కనే ఉన్న మీకు చిన్న బొజ్జ గణపయ్య దర్శనమిస్తాడు. ఇక్కడ విశేషం ఏంటంటే గణపయ్యను కూడా రాతితో చెక్కి ముందు 101 శివలింగాలనైతే చెక్కారు. చూస్తున్నారు కదా, బుజ్జి గణపయ్య శివలింగాలకు పూజ చేస్తున్నట్టుగా మీకైతే దర్శనమిస్తున్నాడు. గమనిస్తున్నది ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహం కూడా రాతితో చెక్కబడిందే. ఇక్కడ చూస్తున్నారు కదా, నాగదేవత అమ్మవార్లు కూడా ధ్వజస్తంభాలు కూడా రాతితో చెక్కబడినవే. ఇక ఇక్కడ కూడా దర్శనం అయ్యాక గుడి ప్రాంగణంలో అంటే విగ్రహానికి పక్క గుడి చుట్టూ ప్రదర్శనలు చేసుకోవడానికైతే స్థలం అయితే చాలా పెద్దదిగా ఉంది. గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ రథం ఉంది కదా, దేవుణ్ణి ఊరేగింపుగా ప్రతి జాతర సమయంలో తీస్తారు. ఇంకా ఇక్కడ ఏమో ఆ ఊరిలో వాళ్ళు దేవుడికి పూజలు మొక్కుబడులు నిర్వహిస్తున్నారు. సో అందుకే ఇక్కడ ఇంతవరకు లేని పబ్లిక్ ఇప్పుడైతే వచ్చారు. సో దేవుడికి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. చాలా విశిష్టత కలిగిన దేవుడని వీళ్ళు చెప్తున్నారు. గుడి అయితే చాలా ప్రశాంతంగా పెద్దదిగా ఉంది. ఇక్కడ గుడి గురించి అయితే కన్నడలో ఏమో ఇక్కడ రాయడం అయితే జరిగింది. సో మాకైతే కన్నడ రాదు కాబట్టి మేము చూపిస్తున్నాము. సో గుడి గురించి అయితే వాళ్ళు రాశారు. సో ఫ్రెండ్స్, ఇదైతే మొదటి ద్వారం అన్నమాట. సో గుడికి ఇంకో వైపులో కూడా ఇంకో ద్వారం ఉందని చెప్పారు. సో మేము అక్కడికి వెళ్ళాము. మీరు చూస్తూ ఉన్నారు కదా, ఈ పైన గుమ్మం ఏదైతే ఉందో ఇక్కడ ఏదైనా కోరిక కోరి 1 రూపాయి బిళ్ళ పెడితే అతుక్కుంటుందంట. సో మేము కూడా అలాగే మొక్కి మరీ కోరికలు కోరి రూపాయి బిళ్ళలు పెడుతుంటే అతుకుతున్నాయి. చూస్తున్నారు కదా మీరైతే లైవ్లో ఫ్రెండ్స్. ఇది దేవుడికి మొదట చూయించింది మొదటి ద్వారము, ఇది 2వ ద్వారం అన్నమాట. సో ఈ గుడికి 2 ద్వారాలు ఉన్నాయి. అటు నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, అలాగే ఇటు నుంచి వెళ్ళి కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ అంతేకాక ఈ విగ్రహం హంపీలో ఉన్న విరూపాక్షుడి విగ్రహానికి ఎదురుగా ఉందంట. సో ఇక్కడ ప్రతి సంవత్సరం వసంత ఋతువు హోలీ పూర్ణిమ రోజు ఈ దేవుడి రథోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మేమైతే దర్శనం చాలా బాగా చేసుకున్నాము. మీరు ఎప్పుడైనా ఎవరైనా ఇటు వెళితే తప్పకుండా దర్శనం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.